చూచుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొందే ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొందే ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై ఘనత పొందే నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై ఘనత పొందే నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ప్రధాన ఆరాధనా, నీకే ప్రధాన ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. అలాగే ఆకాశం వైపు రెండు చేతులెత్తి స్తుతి ధూపంలోంచి కొన్ని విషయాలు స్తుతిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలకించిన త్రియేక దేవునికే స్తోత్రం. విశాలత స్థలమును చూపిన త్రియేక దేవునికే స్తోత్రం. విచారమును తీసివేసిన త్రియేక దేవునికే స్తోత్రం. జలములను ఏర్పరచిన త్రియేక దేవునికే స్తోత్రం. విమోచన గానములతో నింపిన త్రియేక దేవునికే స్తోత్రం. సమస్త విధమైన కృపను విస్తరింపజేసిన త్రియేక దేవునికే స్తోత్రం. సంపూర్ణ ఆశీర్వాదమునిచ్చే త్రియేక దేవునికే స్తోత్రం. అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచెదరు అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న త్రియేక దేవునికే స్తోత్రం. ఉత్తమమైన వాటిని అనుగ్రహించుచున్న త్రియేక దేవునికే స్తోత్రం. మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్న త్రియేక దేవునికే స్తోత్రం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచున్న త్రియేక దేవునికే స్తోత్రం. జయించిన వారికి జీవఫల వృక్షములు భుజింపనిచ్చును అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. యూదా గోత్రపు సింహమై ఉన్న త్రియేక దేవునికే స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. త్రియేక దేవునికే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహాగండ మహోన్నతుడా సర్వోన్నతుడా నీ ఘనమైన శేషమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. రాత్రి ఆల్నెట్ పేరులో మీరున్నారు ప్రభా. తెల్లవారుజాము వరకు 4 వరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ దినమున నా ఒక ఆత్మను మీరు రక్షించుకున్నారు ప్రభా. ఆ పరలోక రాజ్యంలో జీవగంధముల బిడ్డ పేరు లిఖితము చేసినందుకు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రమయ్యా. ఈ నూతన సంవత్సరముల ప్రభా నూతన ఆత్మను ప్రభా మీరు రక్షించుకున్నారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక ఎవరైతే ఉన్నారో దూరస్తులైన వారు ఎవరున్నారో సమీపస్తులుగా చేయండి ప్రభా. వాక్యమైన తండ్రిగా నిదాసనలు పెట్టుకుని ప్రభా అనేక విషయాలు సూటిగా తేటగా బహాటంగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటు ఇటు తిరిగారా ఈ పిడి పొద్దుకు వాకింగ్ చేద్దాం పిచ్చి పిచ్చి అసలు దేవుని సందర్భం కూడా బొమ్మలాటం ఎందుకు తిరుగుతారా మనం డింగిరిద్దు మనుషులు కదా అంటారు మీరు ఎన్నిసార్లు చెప్పాలి. పశువులే మెరుగు 1-2 సార్లు చెప్తే అలాగ సైలెంట్గా ఉంటుంది. నువ్వేంటి అటు ఇటు చూసి అటు ఇటు గోగుతున్నావు. మళ్ళీ జాగ్రత్త. దేవుని సంత అనుకున్నారు ఏమనుకున్నారు. భయం భక్తి లేకుండా ప్రవర్తించండి. అటు చూడండి చెప్పే కొలిది బయట రేగుతారే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగమును చదువుకుందాం. స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13, 14 చదువమా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానములో కూడిచిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు ద్వారా దేవాది దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక వర్తమానం ఏమిటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందాలి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే, ఈ అంధకార సంబంధమైన సాతాను సంబంధమైన బంధకాలతో కట్టబడిన వారిని విడిపించటానికి యేసు ప్రభు పుట్టాడు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నామంటే ఎందుకని అంటే, బంధకాలలో, అంధకారములో, బాధలతో, శాపముతో, దోషాలతో పతనమైపోతున్న వారికి వారి హృదయంలో ఆనందమును, సంతోషమును ప్రసాదించటానికి. ఇక్కడ అందుకే 14వ వచనంలో, ఈ 13వ వచనంలో మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా, కింద పుట్టినోట్లో అక్కడ 4 ఉంది, కింద తన ప్రేమ కుమారులని, ప్రేమించే కుమారులుగా చేసుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ మనిషి దైవికమైన ప్రేమకు దూరం అయిపోయాడు. ఒక్కొక్కళ్ళు ఎంత ప్రేమిస్తామో అంత సెటైర్లు వేస్తూ ఉంటారు. ప్రేమించే కొద్ది వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటే బేటరేగిపోతూ ఉంటారు. సీరియస్ అయితే ఇప్పటికి అది అంటే ఏది మేలు, అది ఉండాలి, ఇది ఉండాలి. ఈ మాయదారి మనుషులు ఏది లేకపోయినా వినరు. అందుకే కొన్ని సందర్భాలలో బెత్తం కూడా పట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. బెత్తం ఎందుకు పట్టుకోమన్నాడు? మనుషుల్ని కుదురు చేయడానికి, మనిషి హృదయములో చోటు చేసుకున్న చెడుతనము, మనిషిలో గూడు కట్టుకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను సరిచేయడానికి దేవుడు అనేక సందర్భాలలో ఎంత గొప్ప ప్రవక్తలైనా మహా క్రోధంగా శిక్షించాడు, గద్దించాడు. ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకు గద్దిస్తాడు? మీ పిల్లలు గొడవ చేసినప్పుడు మీరు కొడతారా కొట్టరా? ఒక్కొక్కరు అట్లలో సెట్టి కాల్ చేస్తున్నారు. ఎందుకని?
కలిచేయరా? ఒక్కొక్కరు కొడితే ఒక్కొక్క సందర్భాల్లో తగలకూడని చోట తగిలి పళ్ళుడిపోయే వాళ్ళు ఉన్నారు. చేతులు కూడా ఇరిగిపోతున్నాయి. ఎందుకని? వాళ్ళకి గద్దించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించాలండి. ఎందుకు కొడతామండి? పిల్లల్ని కొడతాం సరదా అండి, పెద్దోళ్ళైనా గద్దించడం సరదా అండి. క్రమం నేర్చుకోవాలంతే. దేవుని సందులుగా వచ్చే గంట కూర్చున్న ప్లేసులో కదలకుండా కనీసం 3 గంటలు కూర్చోవాలంట. భక్తిలో ఉన్న ప్రాముఖ్యమైన విధానము. ఏ వ్యక్తి అయినా సరే కూర్చున్న ప్లేస్ వచ్చి స్టార్ట్ చేసి అక్కడ కూర్చున్నామంటే కనీసం 3 గంటలు కదలకూడదంట అక్కడ. అది ఒక క్రమం. అలా ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడిపోతారు. ఖచ్చితంగా కూర్చున్న కాడి నుంచి కొన్ని విపరీతమైన బలహీనత అయితేనే, లేకపోతే కాలు కరపకూడదు. దేవుని సన్నిధిలో కాలు కరపకూడదు. ఒక చిన్న రొంపు వచ్చిందండి, ఓ డాక్టర్ గారి దగ్గర చూపించుకుని వెళ్తాకి లైన్ ఉంటుంది. లైను 4-3 గంటలు కాళ్ళు లాగేస్తున్నాయి. ఇలాగా లాగేసినప్పుడు ఏం చేస్తారు? లైన్ తప్పితే ఇంకొకడు వెళ్ళిపోతాడని. అవునా కదా? ఒక డాక్టర్ దగ్గర తలపోటు గురించి చూపించుకుంటానికి వెళ్ళినటువంటి ఆ లైన్లో 2-3 గంటలు లైన్లోనే నిలబడతారు. మీకు డ్వాక్రాకి ఏమైనా లోన్లు వస్తే పొద్దున్న వెళ్ళిపోయి ఎన్ని గంటలు కూర్చున్నా కాడి నుంచి కదలకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారా మహానుభావులు? ఎప్పుడు నా సీటు రాసేస్తారా? ఎప్పుడు నాకు ఇచ్చేస్తారా? కోట రైస్ గార్డ్కి వెళ్తే ఒక్కొక్క చోట, మనకైతే విలేజ్ కనుక తక్కువే, టౌన్లో ఉంటుంది, 2-3 గంటలు నిలబడాలి అక్కడ. బెස්සకుండా నిలబడి ఆ ఇబ్బందిని బట్టే గడిచినటువంటి ఆ నాయకత్వంలో మిలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాన్లు పెట్టారు. పోలే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, కాళ్ళు నొప్పి వాళ్ళు ఉన్నారు, అందరిని చూసి పెట్టారు. తర్వాత మరి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందో లేదో నాకు తెలియదులేండి. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులను బట్టి ఒక్కొక్క అధికారి గమనించి చూస్తాడు, ఒక్కొక్క అధికారి పట్టించుకోడు. ఒక్కొక్కళ్ళ పరిపాలన ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు ఒకే ప్రెసిడెంట్ గారు అందరికీ నచ్చడం. ఒక పాస్టర్ గారు ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరికీ నచ్చుతాడా? దానియేలు అందరికీ నచ్చడు. కొంతమందికి ఏడి మంటలో, నేనంటే ఏదో రకమైన అసూయ ఏంటో తెలీదు. సీమకు కూడా హాని చేయడానికి ఇష్టపడను నేను. ఎందుకు? చదువుతున్నాను, వాక్యం ప్రకటిస్తున్నాను. నేనే అసూయతో మచ్చరంతో ఉన్నాను అనుకోండి, నా గతి ఏమవుతుంది? ఈ లోకం విడిచాక మీకంటే డబల్ ఉంటుంది నాకు పనిష్మెంట్. పేతురు గారు చెప్పాడు తన పత్రికలో, మీలో అనేకులు బోధకులుగా కాకుండా ఉండరా బాబు, పరిచర్య చేసేవారుగా ఉండండి నాయన అన్నాడు. పరిచర్య చేయటం చాలా భాగ్యం. నేను పాస్టర్ అయిపోవాలని సంకలు కొట్టుకుంటే దానికి చాలా ఉంటుంది. అవ్వటం చాలా ఈజీ, పెత్తనం ఇవ్వటం చాలా ఈజీ. ఇచ్చిన పెత్తనానికి న్యాయం చేయాలంటే నేను ఉండను అంటాడు ఒక్కొక్క ఆయన. ఇచ్చేదాకా నాకు ఇస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు అంటారు. ఇచ్చాక బాబాయ్ అత్తమానం అక్కడికి వెళ్ళాలంటే అత్తమానం ఇక్కడ, నా వల్ల కాదు. మా పాస్టర్ ఫెలోషిప్లో కూడా నాకు ప్రెసిడెంట్ ఇస్తే బాగుండు, నాకు ప్రెసిడెంట్ ఇస్తే బాగుండు. అయ్యి బాబోయ్ అందరూ అసలు ఇచ్చి 1 సంవత్సరం చూసేటప్పటికి బాబోయ్ ఎప్పుడు దిగుతుండ్రా బాబా అంటారు వాళ్ళు. ఎందుకని? ఈయనకు ఇంపార్టెంట్ ఏదన్నా మీటింగ్ సంఘంలో ఉందనుకో, అప్పుడే ఒక పెద్ద ఆయన కలవలసి వస్తుంది, వెళ్తా కుదరదు. అప్పుడే ఏదో సందర్భంలోనికి వెళ్ళాలి, అప్పుడే ఏదో సమస్య, దాన్ని పరిష్కరించడానికి వెళ్ళాలి. అమ్మో ఎలాగైతే నా సంఘానికి న్యాయం చేయలేను బాబా, నా వల్ల కాదు, మీలో ఎవరో ఒకళ్ళు ఉండండి మీకు సపోర్ట్ చేస్తాను కూడా అంటారు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. అది చూస్తున్నాం కనుక నన్ను అన్నారు, నువ్వు ఉంటావు బాబు, నాకు వద్దు బాబు, మీ నాయకత్వాలకు నాకు వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రాంట్ యాహాను ఒకసారి బయటికి వెళ్ళండి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి మనల్ని ప్రేమించిన మన ప్రభు ఆ కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. భక్తి జీవితంలో మనకి కావలసింది పాప క్షమాపణ. పాప క్షమాపణ కంటే భూమి మీద మరొక గొప్పది లేదండి. లోకములో ఎన్ని వనరులున్నా పాప క్షమాపణ మించిన వనరు మరొకటి లేదు. పాప క్షమాపణ అనేది చాలా విలువైనది. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితేనంటే పరలోకం గొప్పలు ఆడిపోద్దంటండి. దేవునికి స్తోత్రం కలుగునగా. పరలోకములో పెచ్చెత్తి ఆరాధన జరుగుద్దంటండి. ఎందుకని అంటే ఆ దివ్యమైనటువంటి రాజ్యానికి హక్కు సంపాదించుకుంటామంటే అది సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. కొంతమంది ఆలోచిస్తారు, రక్షణ పొందుకోవడానికి ఆలోచిస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటికి దేనికి ఆలోచించరండి. రక్షణ పొందడానికి ఏదో ఆలోచిస్తారు. కొడుకు పెళ్ళి అయితేనే కాళ్ళు కడగకూడదంట. ఎవడన్నాడు? నీ కొడుకు కాళ్ళు కడుక్కుంటా నీకు నట్టమేంటి? చిన్నప్పటి నుంచి కాళ్ళు కడిగేవో ఇంకెన్నెన్నో కడిగావు, కడగలేదా? మరే పెళ్ళయ్యే కాళ్ళు కడతాక నీకే మాయరోగం. అందుకంట బాప్టిజం తీసుకోదంట ఒక్కొక్క ఆవిడ. కూతురి కాళ్ళు ఎందుకు మాయరోగం? ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏమంటే వాళ్ళ కాళ్ళు కడిగేవు, మొత్తం అన్నీ ఉతికేవు, ఆరేసేవు, ఈ స్థితిలో తీసుకొచ్చావు. పెళ్ళిడికి వచ్చేటప్పటికి కొంచెం పిల్లలకే పెళ్ళి అయితేనండి దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించాలి? నన్ను నమ్మినటువంటి మీరు మీ పిల్లల కాళ్ళు చేతులు కడకండి అని దేవుడు చెప్పాడా? యేసు ప్రభువే ఆయనను వెంబడించి ఆ మార్గములో నడుస్తున్నటువంటి తన యొక్క శిష్యులు కాళ్ళు కడిగాడు. ఒకసారి మత్తయి సువార్త చదవండి, 20వ అధ్యాయము 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. దేవునికి స్తోత్రం. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? నీకోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. నీకోసం తన అమూల్యమైన రక్తాన్ని ధారపూసేయటానికి వచ్చాడు. మరి నీవు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒక్కొక్కరు అంటారు జ్వరం తగ్గిపోద్దని వచ్చాను. జ్వరం తగ్గించుకుంటాకు వచ్చావా? ఒక్కొక్కరు అంటారు దేవుడు పిల్లలు ఎత్తారని వచ్చానండి. ఆహా. ఒక్కొక్కరు అంటారు అప్పులు తీర్చిపోతాయని. అప్పులు తీర్చుకుంటాకు వస్తారా? దేవునికి స్తోత్రం. మరొకరు అంటున్నారు పిల్లకి పెళ్ళి అవుతలేదండి, పెందల కాడ పెళ్ళి అయిపోద్దని. పిల్లకి పెళ్ళి అవుతుందని దేవునికి వస్తారా? మరొకరు అంటారు చాలా కాలం నుంచి ఇల్లు కట్టలేకపోతున్నావు, మంచి ఇల్లు కట్టుకుందామని. అందుకే దేవుని దగ్గర రావటం. ఇస్తాడు దేవుడు. ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద అన్ని వనరులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి. 31st కొడుకులో నేను మీకు జ్ఞాపకం చేసిన ద్వితీయోపదేశ కాండంలో మాటలో రాత్రి కూడా మోషే గారు జ్ఞాపకం చేశాడు. పట్టణంలో దీవెన, పొలంలో దీవెన, గర్భఫలమా, భూఫలమా, ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు? ఎవరి కోసం? ఆయన కోసమా?
లేకపోతే పరలోకంలో ఉన్న దూతల కోసమా? నీకు నా కోసమే. ఇవన్నీ దీవెనలు ఎందుకు ఇచ్చాడంటే మన కోసమే. దేవునికి స్తోత్రం. మనము ఆయన మాటలు శ్రద్ధగా వింటూ పఠిస్తూ నడుస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందటానికి. బాల్యములో కావలసిన భద్రత బాల్యంలో పొందటానికి, యవన కాలములో కావలసిన భద్రత యవన కాలములో పొందటానికి, నడిప్రాయములో కావలసిన దీవెన భద్రత నడిప్రాయంలో పొందడానికి, వృద్ధాప్యంలో కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు ఆ వృద్ధాప్యాన్ని విడిచిపెట్టాక తర్వాతగా ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళటానికి అన్నీ 1 by 1 అన్నీ కూడా సమకూర్చాడు దేవుడు. అయితే నీ విశ్వాసాన్ని స్వతంత్రించుకోవాలి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని వేడుకోవాలి, ప్రభుని వేడుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైంది. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఏమండి డాక్టర్ చదివిన వ్యక్తి చచ్చిపోతాడా సావడా? చచ్చిపోతాడు. వైద్య శాస్త్రం అంతా చదివేసిన అతడు ఆయుష్ పెంచుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నాజూగ్గా తయారవ్వచ్చు, కొన్ని తినకుండా జాగ్రత్తగా స్టమక్ పెరగకుండా, అర్థమవుతుందా? లేకపోతే శరీరం రంగు మారకుండా, కొంతమంది మసిమొఖాలు తెల్లగా వచ్చేయాలని బోల్డ్ అని మందులు వాడేస్తారు. తర్వాత ఈ పెద్ద జబ్బులకు దారి తీసేస్తాయి, సమస్య లేదు. ఎక్కువగా ఏదైతే వాడుతున్నామో అదేమవుతుంది? ఒక రోజున తెగులు. ఆ మధ్య కావిని చూశాను నేను. ముఖంలో దేవుడు ఇచ్చినటువంటి అందం కాకుండా ఇంకా ఏదో గొప్ప అందం రావాలని డబ్బులు ఖర్చు పెట్టి ఒళ్ళో ముఖమంతా తోమిచ్చేస్తుంది. అది బాగా ఆ కోటింగ్ ఎక్కువైపోయింది. శీతాకాలం వచ్చేసింది, వెంటనే ముఖమంతా పుచ్చిపోయింది. ముఖమంతా ఇంత బొబ్బల కింద వచ్చేసింది. ఇక చూడండి, ఆవిడ ఇల్లు తొడవటానికైనా లేకపోతే ఓకలు తొడవటానికైనా ఇదివరకైతే చక్కగా 6 గంటలకి 6:30 గంటలకి ఓకలు తుడిచేది. ఈ ముఖమంతా కూడా తేనె పొట్లేగా అయిపోయాక తెల్లగట్ల 4 గంటలకే తుడిచేంది. ఎందుకు ఎవరు చూడకూడదు, చూస్తే ఏమంటారు? అటువంటి వాళ్ళు ఉన్నారు, మన ఊర్లో కూడా ఉంటారు. డబ్బు ఇచ్చి జబ్బు తెచ్చి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఏదో అది కాదు, ఆత్మశుద్ధి కోసం దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే చెప్పాడండి నిర్గమాకాండంలో ఓ మాట, దేవాది దేవుడు మోషేకి చెబుతూ మోషే నుంచి ప్రజలకి చెప్తా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయము 7-8 వచనాలు. నిబంధన గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు వినిపించగా యెహోవా చెప్పినవన్నీ కూడా చేయుచు విధేయులమై ముందుమనిరి. రక్తాన్ని తీసుకుని ప్రజల మీద పోక్షించి ఈ సంగతులన్నిటినీ విషయమై దేవాతి దేవుడు మీతో చేసిన నిబంధన రక్తమిదే అని పరలోకమందున్న దేవుడు మధ్యలో ఒక మధ్యవర్తిగా మోషేని పెట్టుకుని ఓ నిబంధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాత నిబంధన ఖండించి దేవునితో ఎప్పుడు నిబంధన చేసుకుంటున్నాడు? నిబంధన లేకపోతే కట్టు లేకుండా ప్రవర్తిస్తాడు మనిషి. భార్యాభర్తలకు నిబంధన ఉంటుంది. అలాగే ఏదన్నా కంపెనీ స్టార్ట్ చేసిన అక్కడ ఒక నిబంధన ఉంటుంది. అర్థమవుందా? ఆ కంపెనీని కొనసాగించాలి అంటే దానికి చట్టానికి ఒక నిబంధన ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించి ఆ కంపెనీలో ఏది చేయడానికి వీల్లేదు. గడిచిన 7-8 సంవత్సరాల క్రితం మనకు దగ్గరలో కంపెనీ పెట్టారు. ముందు వారి డాక్యుమెంట్ ఏంటి? చట్టంతో మేమన్నీ కూడా ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేమన్నీ కూడా ఈ కంపెనీలో అన్నీ కూడా జాగ్రత్తగా నిర్వర్తిస్తాము అని ప్రారంభించారు. 1-2-3 సంవత్సరాలు జరిగింది.
తర్వాతగా అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్ ద్వారా కొంతమంది ఏమైపోతున్నారు? రోగులైపోతున్నారు, చుట్టూను బలహీనలు అయిపోతున్నారు. అది కొంతమంది వైద్యానికి సంబంధించిన వాళ్ళు గమనించి దీని ద్వారా మనుషులకి చాలా ఒక పక్కనే ఆదాయం ఉంది, పని ఉంది, పర్లేదు అని గమనించారు. కానీ కొంతమంది బాల్యంలో ఉన్న వాళ్ళకి రోగాలు వచ్చేస్తున్నాయని గమనించి కొంతమంది కలిసి ఏం చేశారు తెలుసా? దాని మీద కోర్టులో వేసి ఆ నడుస్తున్నటువంటి ఆ కంపెనీని బ్రేక్ చేశారు. మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ప్రజలకు నిబంధనకి వ్యతిరేకంగా కొన్ని జరుగుతుంది కనుక బ్రేక్ చేశారు. ఒక కంపెనీలో చట్టానికి ఓ నిబంధన, చదువుతున్న వ్యక్తుల మధ్యన, టీచర్ల మధ్యన, గవర్నమెంట్ మధ్యన ఓ నిబంధన, ఒక వ్యాపారం మధ్యలో నిబంధన, లేకపోతే ఒక వ్యక్తి ఆర్థికంగా ఏదైనా ఒక 50,000 కావాలి తెచ్చుకున్నాడు అంటే ఆ నోటు రాసేది అక్కడ ఒక నిబంధన. నువ్వు కరెక్ట్గా ఇస్తావా టయానికి? ఇస్తాను. బలి చెప్తారు అప్పుడు, తప్పదో చెప్పాలి. తర్వాత అక్కడ సాక్షి, అదో నిబంధన. అవసరం తీరాక జాగ్రత్తగా తీర్చేవాళ్ళు ఉన్నారో తర్వాత ఎల్లవయ్యా చెప్పావు కదా అనేవాళ్ళు కూడా. 10 దాంట్లో ఒక నిబంధన ఉంటుంది. అసలు నిబంధన లేకుండా ఏ రంగము జరగదు, ఏ పని జరగదు. ప్రతి దాంట్లో పాత నిబంధనలో కూడా ఆజ్ఞాతిక్రమం చేసిన మనిషిని రక్షించడానికి, తన మీద ఉన్న పాపాన్నంతా తీసివేయటానికి మధ్యలో ఒక మనిషిని పెట్టి ఒక నిబంధన చేయిస్తున్నాడు ప్రజలతో. ఒకసారి రిపీట్ చేయమ్మా ఆ 7వ వచనం. ఇదిగో నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను చేసేది అదే, ప్రజలకు వినిపిస్తున్నాడు. ఇదిగో దేవాది దేవుడు పరలోకపు తండ్రి చెప్పినవన్నీ కూడా చేయుచు ఏమంటున్నారు వాళ్ళు? విధేయులమై ఉంటాం. దేవునికి స్తోత్రం. విధేయత, భక్తిలో కావలసింది విధేయత. విధేయత లేనటువంటి భక్తి ద్వారా ప్రతిఫలం లేదు. విధేయతగా ఉంటామని చెప్పి విధేయతను అనుసరించకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆత్మీయ దీవెనలు మనం పొందలేం. నిబంధన ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని పఠించినప్పుడు దైవికమైనటువంటి దీవెనలు పొందుతాం. దేవుని పిల్లారా, అందుకే దైవ గ్రంథంలో అన్ని లోతైన సత్యాలు దేవాది దేవుడు స్పష్టంగా రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, తక్కుమందియాల బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏంటంట? పాపములను తీసివేయుట. ఎడ్ల యొక్క రక్తం కానీ, మేకల రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, గొర్రెపిల్ల రక్తం కానీ, ఏ రక్తమైనా కొన్ని సందర్భాలలో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వారి కుటుంబస్తుల యొక్క పాపదోషాలన్నీ క్షమించబడాలని ఇంట్లో పుట్టినటువంటి ఆ పెద్ద కొడుకునే అర్పణగా ఇచ్చేసేవారంట. పెద్ద కూతురునే అర్పణగా ఇచ్చేసేవారంట. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అలా జరుగుతున్నాయి. కొన్ని అరణ్య ప్రాంతాలలో, కొన్ని కొండ ప్రాంతాలలో సంవత్సరానికి ఊళ్ళో ఒక ఉత్సవం జరిగితే ఆ ఉత్సవములో వాళ్ళు ఆరాధించే దైవానికి ఆ ఊళ్ళో ఒక జ్యేష్ఠ కుమారుడిని అర్పించేయాలి. అది ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? బైబిల్లోదే. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో పుట్టిన ప్రతి జ్యేష్ఠ కుమారుడు ఎవరు సొత్తు అనుకున్నారా? దేవుని సొత్తు. అసలే జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠుడిగా పుట్టినవాడు దేవుని పని చెయ్యాలి. అందుకే దేవుడు ఆనాడు యాకోబు, ఏశావు
ఏశావు పెద్దోడు, జ్యేష్ఠుడు గనుక అతనికి 2 భాగాలు జ్యేష్ఠత్వ హక్కు. అతడు ఆ హక్కుని ఏం చేశాడు? తిండి కోసం, ఒక్క పూట కోసం, ఒక ముద్దన్నం కోసం ఏం చేయడు తెలుసా? తోలనాడాడు. దాని గురించి దేవుడు ఏమన్నా తెలుసా? వీడు వ్యభిచారి అన్నాడు. అంటే ఎక్కువ తిండిబోతుతనము కూడా, అది కూడా ఒక రకమైన పాపానికి గుర్తించాడు. తినాలమ్మా, తినాలి. తినకుండా మీరు ఉండొద్దు అనలేదు దేవుడు. తినాలి. తినటానికి కూడా పద్ధతి ఉండాలన్నమాట. అతికి మించి తింటే ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో చూసుకోండి అని చెప్పాడు. అంటే ఎక్కువ తిండిపోతుతనమును బట్టి కూడా మనిషి పాపి అవుతాడు. ఆనాడు ఏశావు అలాగైపోయాడు. తినాలి, తిండి కోసం దెబ్బలాడుకోకూడదు. ఏం పెట్టారు అనేది నో, పెట్టిన వ్యక్తిని కామెంట్ చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. తనకు కలిగిన దాంట్లోనే పెట్టారు. ఏది పెట్టినా ముచ్చటగా. అందుకే మేము పరిచయలు ఒక్కొక్క చోట వెళ్ళిన కాడ అసలు చికెన్ వండితే ఉడకదండే, నమ్మండే. ఆవిడకి ఆ శైలిలోనే వచ్చు. ఏం చేద్దాం పాపం, అలాగే వచ్చు. అలాగే ప్రభువానికి స్తోత్రం నాయన. దీన్ని అమృతంగా మార్చేయండి. అసలు వెయ్యంగానే తీసుకొని వచ్చేస్తా ఉంటుంది ఒక కూర. అయినా నా కంచంలో పెట్టింది ఒక్కొక్కరైతే ఇలా పెట్టి చేస్తారు. నో, కొన్ని సందర్భాలు గింజి తాగిన రోజులు లేవా? దానికంటే గొప్పదేగా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి కడుపు నింపుకుంటానికి ఆకలి బత్త ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు కొబ్బరి చిప్పలు తిని కూడా ఆ పూట గడిపేసిన రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగున గాక. అన్నీ కూడా జీవితంలో కొన్ని చవి చూపించాడు దేవుడు, ఇలా చెప్పడానికేమో. ఎన్నో సందర్భాల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో భోజనం చేయడానికి అవకాశం లేకపోతే ఒక 5 రూపాయలు ఏంటి 2 అట్టుపుళ్ళు కొనుక్కొని తినేసి నీళ్ళు తాగేసి ఆ రోజు గడిపేసిన రోజులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగున గాక. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగున గాక. రాత్రి పాస్టమ్ గారు చెప్పారు కదా, ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు ఏం పెట్టలేదు, ఇంట్లో ఏమీ లేదు. ఇదే మంచి తరుణం అని ఆ రోజు ఉపవాసం ఉండిపోయినంతే. ఏమీ లేదని కాదు, ఎందుకో చక్కగా ప్రశాంతంగా కూర్చున్నాను. ఒక 20-30 అధ్యాయాలు చదువుకున్నాను. ఓ 2-3 గంటల సేపు ప్రార్థన చేసుకున్నాను. అందరి కోసం చేసుకున్నాను. ఈలోగా ఓ సహోదరి ఏదో సమస్య కోసం ఫోన్ చేశారు, వెళ్ళాను. కదా ప్రార్థన చేశాను, ఏదో కాఫీ ఇచ్చారు, వచ్చాను. మరలా సాయంత్రానికి వస్తా ఈలోగా ఇక గణపురం సెంటర్లోకి వచ్చాక అక్కడ వేడివేడిగా చపాతీ తిని వచ్చేసి ఆ రోజు సరిపెట్టేసి అయిపోయింది. ఇక తిండి కోసమే బతకూడదు. తిన్న ఆ రోజు వెళ్ళిపోతే పొద్దున్నే అంటుంది మా చిన్నమ్మ, నేను ఇక్కడికి వచ్చాను వింటున్నాను. పండుగ రోజుల్లో బిర్యానీ కూడా చేయలేదు పిల్లలకి అంటుంది ఆ చిన్నమ్మ. వినపడుతుంది మా మాట. దేవుడి స్తోత్రం. ఇప్పుడు బిర్యానీ చేస్తేనే పండుగ వెళ్తుంది ఏంటి? బిర్యానీ చేసిన వాళ్ళకి పండుగ వెళ్ళిపోయింది, బిర్యానీ చేయని వాళ్ళకి వెళ్ళిపోయింది. కొన్ని సమృద్ధి ఉన్నప్పుడు బిర్యానీ తిన్నవాళ్ళు మనమే, ఏట ముక్కలు తిన్నవాళ్ళు మనమే, మంచి మంచి జాయింట్లు పీక్కుని తిన్నవాళ్ళు మనమే. కొన్ని పరిస్థితులు అనుకూలత లేనప్పుడు తినకుండా రోజు గడిపేసాం. అన్నీ కూడా ఎందుకు అనంటే తృప్తి అంతే. ఏనాటికి కీడు లేకపోతే ఏనాటికి సమృద్ధి ఆనాటిని బట్టి ఉన్నది కదా అని కాలరెగటేయడానికి వీల్లేదు, లేదు కదా అని ఏడు మొఖం వేసిన అలా కూర్చుని ఎండబోదు. అయ్యి బాబా, దినాలు తినాలండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు రోజులు తరబడి నెలల తరబడి కూడా తిండి తినకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని? దేవుడు వారికి పెట్టలేక కాదు,
వాళ్ళ ద్వారా మనకొక పాఠం నేర్పించటానికి వాళ్ళని అలాగా పస్తు పెట్టి వాళ్ళలో నుంచి మనకి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఎంతో సమృద్ధి కలిగిన మహాధనవంతుడైనటువంటి యోబు తిండి లేకుండా, నేను ఓ పుస్తకంలో చదివితేనంట, ఆయనకి ఎన్ని సంవత్సరాలనో తెలుసా, ఆ యొక్క శరీర సంబంధమైన వ్యాధి కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, సుమారుగా తక్కువలో తక్కువ 40 సంవత్సరాలు పరిశోధించాడంట ఆయన్ని. ఎన్ని? మనం 4 రోజులకే ఏడు మొహం వేసుకుని ఏడ్చేసి, ఏం దేవుడు బాబు నువ్వా, 4 రోజులకే నీకు సాల్లే ఇంత పాతం చేస్తా ఉంటే ఏమైపోయావు నువ్వు, చేసేదేమో 10 నిమిషాలు, ఆయన మీద నెపాలు మోపేస్తాం మనం కదా. 40 సంవత్సరాలు శోధించబడ్డాడంట యోబు. అన్ని సంవత్సరాలలో కూడా దేవుడా నన్ను ఇంతకు బాధ గురి చేసి అన్నాడా? నా తల్లి గర్భము నుంచి నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండన్నాడు కానీ, దేవుడా అసలు ఈ పట్టణంలో ఈ ఉద్దేశంలో నన్ను ఎందుకు పుట్టించావు, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టించావు అనలేదు. ఒక్కొక్కరు ఊరికినే అంటారు, లేనిపోంది కొంపలోకి వచ్చాను, లేనిపోంది ఇంట్లో పుట్టాను, ఎడపడతా అన్నీ ఉంటేనేమో అయ్యి బాబాయ్ మా ఇల్లు నిజంగా ఏమంటారా, పెద్ద రాజు కోట, రాజుభవనం అని అన్నీ ఉండే, ఏమీ లేకపోతే చీ ఎప్పుడు కంపింతే ఆ తండ్రి నాన్నలేక, తల్లి నాన్నలేక, ఇంట్లో వాళ్ళు నాన్నలేక ఆ వస్తువుల మీద చూపిస్తూ ఉంటారు కోపం. మన ఎవరో అంటుంది, నా కోపంతో 3 చెల్లలు పగల కొట్టేయని అంటుంది. అబ్బా పెద్ద ఘనకార్యం చేసింది పనుడు. కోపంతో ఏంటంటే కొనెత్తున్నారు కనుక బడాయి, అర్థమవుతుందా? కొనెత్తున్నారు కనుక బడాయి మాటలు మాట్లాడుతుంది. ఎవడో కొనకుండా ఇస్తే ఎక్కడికి వెళ్తుందా బడాయి? 3 సెల్ ఫోన్లు పగలగొట్టేసిందంట. ఏదో పెద్ద అవార్డు, ఈవిడికి మళ్ళీ అవార్డు ఇవ్వాలి. చేసేవేమో దరిద్ర పనులు, చెప్పుకుంటాకేమో పెద్ద కీర్మానం మాటలు. భక్తి చేస్తున్న దేవుని పిల్లరా, దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు, విధేయత, భక్తి చేస్తున్న మనకి ఒక తగ్గింపు, ఒక లోబడే స్వభావం. అందుకే అక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో చదవండమ్మా. రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార దబ్బలు నీకు ఇష్టమైనవి కావు. ఇప్పుడు నేను గ్రంథములో చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవది ఏంటి, మొదటిదేంటి? మొదటి పాత నిబంధనలో కూడా బలుల చేత భక్తి చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఎవరు కూడా పరిపూర్ణంగా చేయలేకపోతున్నారు. అసలు నాకు బలులు ఇవ్వండి దేవుడు కోరలేదు. మనిషికే మనసు పుట్టి, ఇప్పుడు ఆనాడు కయ్యను హేబేలు, కయ్యనా హేబేలా మీరిద్దరూ నాకు బలి తీసుకొచ్చి అర్పించండి నేను దేవుడు చెప్పాడా? ఆదికాండం చదువుకోండి. చెప్పలేదు ఆయన. నాకు మీరు బలి అర్పింతేనే కానీ మీ పశువుల్ని, మీ కుటుంబాన్ని నేను దీవించను అన్నాడా? అనలా. ఆళ్ళకాళ్ళగా భూమి మీద పుట్టాం, ఇదిగో నేను పశువులు కాచుకుంటున్నాను, అట్లలో మంచిది దేవుడికి ఇస్తే బాగుంటుంది. తనలో తాను మనసు వచ్చింది. ఈ గబగబా ఈ యొక్క హేబేలు అర్పణ తీసుకెళ్తున్నాడు. తమ్ముడా ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. ఎక్కడికేంటి? దేవుడికో బలిస్తాకి వెళ్తాను. అవునా, నువ్వు వెళ్తున్నా నేను కూడా వస్తాను రా, అంతే కదా.
ఆ తమ్ముడు వెళ్తున్నాడు, ఈయన కూడా ఈయన యొక్క పొలంలో పండిన ధాన్యము తప్పలన్నీ తీసుకుని, మరి అంతే, మరి ఒరిజినల్ వడ్లు ఇవ్వలేదు, తప్పొట్లు ఇచ్చాడు, అందుకే శాపానికి గురైపోయాడు. దేవుడికి ఇచ్చేటప్పటికి వచ్చేటప్పటికి కొంతమంది అక్కడ ఇద్దరు అర్పణ అర్పించే వారిలో ఒకనిలో దేవునికి ఇష్టమైన మనసు, ఒకనిలో దేవునికి అయిష్టంగా ఇచ్చే మనసు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అని అంటే అందరూ మనసు కలపరు చేయటానికి. ఒకళ్ళు ఇద్దాము అంటే అంతెందుకు అంటాడు, ఒకళ్ళు చేద్దాము అని అంటే ఇప్పుడు అవసరమా? అర్థముందా? ఎప్పుడూ కూడా ఈ పోరాటం అన్నదమ్ముల్లోనైనా అక్క చెల్లెల్లోనైనా. ఇప్పుడు మార్తా మరియాలు ఉన్నారు, యేసుప్రభు వచ్చాడు, ఈ మార్త మేము బూర్లు వండేద్దాం గారులు వండేద్దాం అనేసి అడావిడి చేయాలి. అసలు వాటి మాట అనవసరం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఊరికి ఎదురకుండా కూర్చున్నప్పుడు 3 రోజులు కూడా చెప్పి 3 రొట్టెలో 5 రొట్టెలో పట్టుకుని ఆశీర్వదించి అందరికీ బోల్డ్ నెట్టేశాడు. ఓ మార్తమ్మా, నీకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, కథ మెదలకుండా కూర్చోని మరియమ్మ చెప్తే, నువ్వెప్పుడు పని చేయటానికి ఇష్టపడవా? ఈ డైలాగులు ఉంటాయి. ఆవిడేమో వెళ్ళి దేవుడు వచ్చాడు, ఆయన ఏమి చెప్తాడా, ఏ బ్లెస్సింగ్ ఇస్తాడా, ఏ ఆశీర్వాదం ఇస్తాడా, పనులన్నీ తర్వాత అన్నీ పక్కన పెట్టి ఆయన ముందే కూర్చుని ఆయన చెప్పే ప్రతీది వింటా ఉంటే ఈ కొండలు అటు పడాత ఇటు పడాత చేత ఉన్నవాళ్ళు వాళ్ళు కుదురుండరు, వినేవాళ్ళని కూడా కుదురు లేకుండా చేస్తారు. అలాగే ఈ మార్త మడి తిరిగి ఇటు తిరిగి వచ్చి, అస్సలే ప్రభువా నీకు చింత లేదా? ఆయనకి చింత ఏంటి? నీకు చింత లేదా అంటుంది. నీ ఇంటికి చింతపడాలి అని అంటే కాస్తంత నాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది, సహాయం చేయడానికి ఆ మరియమ్మను పంపండి. ఓ మార్తమ్మా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడిపోతున్నావు. ఈ మరియమ్మ ఏం చేసింది తెలుసా? ఉత్తమమైనది కోరుకుందే. దేవునికి స్తోత్రం. ఎస్, ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధి కంటే, దేవుని ఉపదేశం కంటే, దేవుని వాక్యానికంటే, దేవునితో గడిపే సమయం కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని పిల్లరా, ఈ అర్పణలు ఇవన్నీ కూడా మనిషిలో వచ్చిన ఆలోచనలు బట్టి ఇవ్వాలనుకున్నాడు కానీ పరిపూర్ణంగా ఇవ్వలేదు. మనిషి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఇవ్వలేపాడు. వీళ్ళు ఇచ్చే అర్పణలన్నీ కూడా అంతంత మాత్రమే. అసలు వాళ్ళకి నేనే అర్పణ అయిపోవాలని వేసి యేసు ప్రభువే వచ్చి మన కోసం ఏమైపోయాడు? బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీ పత్రికలో చెప్పాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, చదువమ్మా. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదపు వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు ప్రభువారు మన కోసము శాపమై, ఇదిగో ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభు ఎందుకు శాపగ్రస్తుడిగా మారాడు? శాపము, పాపము, దోషము అయిందా? నో. నీ శాపము, నా శాపము, మనందరి దోషమంతా కూడా ఆయన మీద మోపితే మన స్థానములో ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన శాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అన్నాకాడ 2 ఉంది. కింద మూల భాషలో శాపగ్రహ్యమైపోయినటువంటి మనిషి, శపించబడిపోయిన మనిషి, ఆజ్ఞాతిక్రమము ద్వారా శాపము, దోషము, పాపానికి గురైపోయిన మనిషి
మళ్ళీ పరిశుద్ధుడిగా చేయాలి. పరిశుద్ధుడిగా చేయడానికి యేసుప్రభు నీ కోసం పుట్టాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులోనే సంపూర్ణమైన ప్రేమ ఉంది. ఇంకెంతకంటే ప్రేమ, ఇంకంతకంటే ఇంకా పరిపూర్ణత ఉంది. అందుకే మత్తయి సువార్తలో 26:28 కూడా మాట చెప్పాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారు ఆ యొక్క మరణము పొందటానికి యాగమైపోతున్నటువంటి సమయంలో మాట చెప్తుంటాడు. 26:28 అంటాడు, ఇదిగో ఏం తీసుకున్నాడు అక్కడ? కొంచెం ద్రాక్షారసాన్ని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా రక్తం, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన ఇదిగో నిబంధన రక్తం. నిబంధన రక్తం పాత నిబంధనలో నిబంధన రక్తముగా మనుషులు అర్పించారు, దాని ద్వారా పరిపూర్ణత పొందలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో అర్పించిన ఆ నిబంధన రక్తములో పరిపూర్ణత ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన ఆ కల్మషము లేని ఆ రక్తాన్ని మన కోసం దారిపోసేసి మన కోసం బలి అయిపోయి మనకి ఆ అమూల్యమైనటువంటి ఆ నిబంధనలో వారసత్వాన్ని ఇచ్చాడు. ఈ నిబంధనలో పాలిభాగస్తులైన వారే నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినంత మాత్రాన భక్తులమే అయిపోము. యేసుప్రభు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవడో కూడా పరలోక రాజ్యానికి వచ్చేడు, కానీ పరలోకపు తండ్రి కంటూ చిత్తం ఓ క్రమం ఉంది, దాన్ని పఠించినోడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఇంటున్న వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత కలిగి, భయం కలిగి ఆ క్రమంలో నడవాలని ప్రభు చెప్తున్నాడు. ఇది నిబంధన రక్తం నీకోసం చిందించబడింది. ఇది నిబంధన వాక్యం నీకోసం ఇచ్చాడు. ఒక పాఠముగా, ఒక సందేశముగా, ఒక హెచ్చరికగా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుటకు, నీ జీవితాన్ని వెలిగించుట కొరకు, ఆ ప్రియ కుమారుని యొక్క రాజ్యములో వారసత్వం ఇవ్వటానికి. అంత శ్రేష్టమైన రాజ్యంలో వారసత్వాన్ని ఇస్తాను అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఉన్న పాటును అంగీకరించాలి. చిన్నపిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, అవనస్తులు ఏంటి, ఎవరైనా ప్రతి ఒక్కరూ ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక నిబంధనలోనికి సమకూర్చబడాలి మన జీవితం. అప్పుడే నీవంటే ప్రభు ఇష్టపడతాడు. నేను చెప్పిన మాట నా బిడ్డన్నది. అప్పుడు నీ అవసరత గురించి నువ్వు అడుగుతున్నావు, తప్పకుండా చేస్తాడు ఆయన. నువ్వు ఆయన మాట వినకుండా నాకు అది చేయి, నాకు ఇది చేయి, ఎలా చేస్తాడు? కొంతమంది మార్పు చెందకుండా ఎన్నో అడుగుతారు, పొందలేరు అన్నీని. మార్పు చెంది అడిగితే, దేవుని వాక్యానికి లోబడి అడిగితే, ఆయన మాటకి విధేయత కలిగి అడిగితే ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:8 అన్నాడు, మీరు అడగక మునుపే అక్కర ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. నీవు ఆయన మాటకు లోబడి మొరపెడుతున్నావు, స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దేవుని వేడుకుంటున్నావు, దేవుని వాక్యం చెప్పేది నువ్వు వింటున్నావు కనుక నువ్వు అడగక మునిపే నీ గురించి ఆలోచన చేస్తాడు. మీ పిల్లలు అడుగుతున్నారనా, నన్ను స్కూల్లో జాయిన్ చేతేనే కానీ నేను ఊరుకోను అంటేనే జాయిన్ చేసావు నువ్వు. అసలు వాళ్ళు వెళ్ళనంటారు. ఆ స్కూలు మానేయటానికి ఎన్ని సాగులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చెవు పోటు లేకపోయినా చెవు పోటు, కడుపు నొప్పి లేకపోయి ఆ బస్సు వెళ్ళిపోయేదాకా అస్సలే సీరియల్లో కూడా యాక్షన్ చేయరు, అలా దించేస్తారు వీళ్ళు ఒక్కొక్కసారి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇష్టపడితే జాయిన్ చేశారండి. మీ పిల్లలు మంచిగా చదవాలని వాళ్ళు ఇష్టపడితేనండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు అసలు 100% మన ఇష్టాలను బట్టి మనం వారి మార్గాల్లో నడిపిస్తాం.
వాళ్ళ ఇష్టాలు నడిపించేది అంతంత మాత్రమే. దేవుడు కూడా అంతే. మనం ఆయన మాటకి విధేయత కలిగినప్పుడు ఆయన మనకి విధేయత కలిగి మనం అడిగేది చేస్తాడు. దేవునికి స్తోత్రం. అండ్ ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆరాధించుమని ప్రభు చెప్పాడు. ఆరాధించే వరకు ఉండాలి. నిబంధన రక్తంలో చేర్చబడిన మనం నిబంధనకు లోబడాలి. వాక్యానికి విధేయత కలిగాలి. సంపూర్ణంగా మన ప్రాణాత్మ దేహమును దేవునికి అప్పగించుకోవాలి. కన్నులు మూయండి, అందరూ కన్నులు మూయండి. అందరూ మనసారా కన్నులు మూసుకుని నేను ఇలా కొన్ని మాటలు మీకు చెప్తూ సంస్కారంలోకి తీసుకువెళ్తారండి. మాటలు అందరూ నోరు తెరిచి, రక్షణ పొందిన మీరు నోరు తెరిచి, నోరు తెరవాలి. నోరు తెరిచి మనసారా, ఇక్కడ శరీరము రక్తం ఉంది, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం. ఒక పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడి. మీరు ఈ రొట్టెనెత్తుని పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. ఎవరు ఆరోగ్యంగా తీసుకుంటే వారు దేవుని యొక్క ఉగ్రత అనేది లేదా కఠినంగా శిక్షిస్తాడు. అయోగ్యంగా తీసుకోకూడదు, అనాలోచనగా తీసుకో, భయభక్తితో తీసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. వాక్యానికి విధేయత కలిగి ఆ శరీరము కొరకు రక్తము కొరకు రక్షించబడిన మనం అందరూ సిద్ధపడదాం. ప్రార్థన. తల వంచండి, వేడుకుందాం. మీ మనసులను, మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటానికి, సరి చేసుకుంటానికి, గడిచినటువంటి దినాలలో ఎవరి మీదైనా నీవు కాస్తంత బాధకరంగా విమర్శనాత్మకంగా మాట్లాడితే దేవుని బలిపీఠం దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకుని విడిచిపెట్టు. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా నీ మాటలు మేము విన్నాం. ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్క రక్తము ద్వారా మాకు విడుదల, విమోచన లేదని నా ప్రభువా నీ అమూల్యమైన రక్తాన్ని మా కోసం దారిపోసు. ఇదిగో నాయనా, నీ వాక్యానికి సాదృశ్యముగా, నీ శరీరానికి రక్తానికి సాదృశ్యంగా మేము ఇదిగో ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసమును మేము పానము చేయటానికి సిద్ధపడి ఉండగా, నా తండ్రి, ఈ యొక్క నాయన రొట్టెను నీ శరీరముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విరుస్తున్నాను ప్రభువా. ఇదిగో